ఈ వృషభ రాశి జాతకులు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు అనుభవించున్నారో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారి లక్షణాలకు వస్తే ఎంతో ఔదార్యవంతులు, వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఆత్మస్థైర్యం, చొరవ తక్కువ, ప్రతి విషయంలోనూ ముందుకు దూసుకెళ్ళిపోలేరు. నిజాయితీ ఎక్కువ, స్నేహితులను చూచి సంతోషపడతారు. ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు. ఎవరి యందు ద్వేషము కానీ కోపం కానీ రాదు, వచ్చినను తగదు. స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు. మనసు న్యాయబద్ధముగా ధర్మ మార్గముగా దయాస్వభావం కలిగి ఉంటారు. సుకుమారమైన స్వభావం, సున్నితమైన ప్రవర్తన, ఇతరులకు మనసును కష్టపెట్టకుండా క్రమశిక్షణగా బంధుమిత్రులతో మెదులుతారు. స్త్రీ సంబంధించినటువంటి సంపద కలిసి వచ్చేటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ద్వితీయమందు గురు 11వ ఇంట శని ఉండడం వల్ల అన్ని రంగాల వారికి శుభాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతాయి. వ్యాపారమందు మంచి లాభాలు, నూతన వ్యాపారం చేసేటువంటి ఆలోచనలు స్థిర రూపం దాల్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నూతన పెట్టుబడులు పెడుతుంటారు. ఇంటి యందు వివాహాది శుభకార్యం నిర్వహిస్తారు. నిరంతరం విందులు, వినోదాలు, భోజనాలు, సంఘమునందు గౌరవ మర్యాదలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంతాన ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి గోచరిస్తుంది. కొత్త వారిచే పరిచయం ఏర్పడుట, పాత బాకీలు వచ్చుట. ఈ సంవత్సరం చాలా చాకచక్యంగా ఆలోచించి సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని ఆపదలు రాకుండా జాగ్రత్త పడుట, శ్రమకు మించినటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇంతకు ముందు నిలిచిన పనులన్నీ కూడా పునఃప్రారంభమవుతాయి. అన్నాతమ్ములతో, అక్కాచెల్లెలతో కూడి ఉంటారు. దాన ధర్మములు చేస్తుంటారు. చేయి వృత్తులందు చురుకుదనం వల్ల మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా నెరవేర్చగలుగుతారు. మీ ఆనందాలకి అవధులు ఉండవు. ఇంకా ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలిస్తాయి. శక్తికి మించినటువంటి పనులు చేసి ఆనందం పొందుతారు. ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తుంది.